పరిరక్షణ ధురంధరుండ సకల పాప శిక్షణ దక్షుండ చండతర దండధర బాహుమండిత విగ్రహుండ నిఖిల చరాచర జీవప్రాణ నిర్మూలన నియముండ యముండ. ప్రభు ప్రభు ఏమైనది ప్రభు? అలా చెప్పబెట్టకుండా భూలోకానికి ఇచ్చేశారు. ఏమి చేయమందు చిత్రగుప్త? మన యమకింకరుల తప్పిదముల వల్ల ఘోరములు జరుగుతున్నవి కదా. అయినను తమరు స్వయంగా యముండ, నేనే ఈ పాపుల ప్రాణములు స్వయంగా తీసేదా. చూడుము చిత్రగుప్త, ఈ పరిసర ప్రాంతం ఎంత రమ్యముగా ఉన్నదో. రమ్యముగా ఉన్నదా? మరికొద్ది క్షణములలో ఈ పరిసర ప్రాంతం అంతయో రక్తమడుగులతో నిండి ఉన్నది ప్రభు. అది ఇటుల చిత్రగుప్త. వివరింపుడి ఎందుకు యమధర్మరాజా? ఈ దృశ్యమాలికను తమరే వీక్షించండి. దీని అమ్మ జీవితం. హెల్మెట్ ఎవడు కనిపెట్టాడు గాని గుండె గీరెక్కిపోతుందిరా బాబు. రక్తమడులుగా మారనున్న ప్రదేశం ఇదే ప్రభు. ప్రభు అటు చూడండి ఒకసారి. ఇటు చూడండి. వాళ్ళు ఇరువురు ఇక్కడ చనిపోవచ్చున్నారు. మీ పాసం విసిరేయడానికి తయారుగా ఉండండి. సార్ రాయ్ పక్కడండి రా, పక్కకురా. ఏంటి సార్, నా దగ్గర అన్నీ ఉన్నాయి. లైసెన్సు, సీ బుక్, ఇన్సూరెన్సు అన్నీ ఉన్నాయి. చూపించమంటారా? ఆహా, అన్నీ ఉన్నాయా? చివరికి హెల్మెట్ కూడా ఉంది సార్. రే చూపించరా. ఆహా, హెల్మెట్ కూడా ఉంది. హెల్మెట్ ఎక్కడ ఉండాలిరా? మరి ఎక్కడ ఉందిరా? నీ హెల్మెట్ ఏంట్రా వాడికిచ్చో? హెల్మెట్ తల మీద ఉంటే బతికే ఛాన్స్ ఉంది. ఇద్దరికి యాక్సిడెంట్ అయితే చస్తారు. సస్తే తీసుకెళ్ళడానికేగా మనం వచ్చింది. అవును ప్రభు. ఊరుకోండి సార్, 20 ఏళ్ళుగా హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్నాను. ఏమైంది? ఏం కాలేదు. అదే డ్రైవింగ్ రానోడు హెల్మెట్ పెట్టుకుంటే ఉపయోగంగానే మాలంటోళ్ళకి ఎందుకు సార్? హెల్మెట్ తలకు పెట్టుకుంటే హెడ్ఏక్ వస్తుంది సార్. తల మీద ఇటుపడి చిరాకు వస్తుంది సార్. జుట్టు ఊడిపోతుంది సార్. దాంతోపాటు చుండ్రు చెమట సార్. ఎలాగైతే బట్టతలు అయిపోతుంది సార్. తర్వాత పిల్లని కూడా ఎవరెవరు సార్? పెళ్లి కూడా అవ్వదు సార్. పుట్టబోయే బిడ్డకు అమ్మ కడుపు 9 నెలలు హెల్మెట్ గా రక్షణ ఇస్తే, మీరు బైక్ ఎక్కిన ప్రతిసారి మీ ప్రాణాలను కాపాడేదారా హెల్మెట్. మీరు ఇంటి దగ్గర బయలుదేరిన ప్రతిసారి మీ ఫ్యామిలీ మీకోసం ఎదురు చూస్తూనే ఉంటారా. మీకేమైనా అయితే మీ మీద కోటి ఆశలు తమ ప్రాణాలు పెట్టుకున్న మీ వాళ్ళ సంగతి ఏంటరా? హెల్మెట్ అనేది భారం కాదు, బాధ్యతగా ధరించండి. మీరు మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండండి. చెప్తారు సార్, మీకే మీరు బాగానే చెప్తారు. వాడేది మేమేగా, మాకే బాధ. అయినా మీకు ఏం కావాలి? ఫైనేగా, ఎంత కావాలో చెప్పండి. మా పోలీసులతో అడ్డదిడ్డంగా వాదించవచ్చు, కానీ ఆయనతో వాదించగలరా? ఆయన ఎవరు సార్? హెల్మెట్ వాడకపోతే యాక్సిడెంట్ అయ్యి మీరు చనిపోతే యమధర్మరాజుతో ఏమని వాదించగలరయ్యా? అంతా అయిపోయాక వాదనకి ఆలోచనకి ఆస్కారం ఉండదు, మీ కన్న వాళ్ళ కన్నీళ్లు తప్ప.
నిరంతరం నిజాయితీగా శిరకవచం వాడటం వలన భూలోకంలో మరణాల సంఖ్య తగ్గును గుప్తా. అవునా ప్రభు? ఇంకా ఇక్కడ మనకు పని ఏమీ లేదు. మన లోకమునకు బయలుదేరుదుము. అటులనే ప్రభు. యదా సిరికిరీట వాడకం తదానాం యముని పాసు. వాటికి అర్థం తెలిపండి ప్రభు. ఎక్కడైతే శిరకవసములు వాడెదరో అక్కడ యమపాసములు వారి దరి చేరవు. ఇక మన లోకమునకు బయలుదేరదేమా ప్రభు? అటులనే. తప్పైపోయింది సార్. సార్ ఇంకెప్పుడు హెల్మెట్ పెట్టుకోకుండా బండి మీద వెళ్ళం సార్. వెరీ గుడ్. తాళాలు ఇవ్వండి.